శుభ సాయంత్రం అందరికీ. ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు వాడ్రేవ్ గారికి, బుల్సు గారికి, కల్లూరి భాస్కరం గారికి, అలాగే సార్ ఇప్పుడు చక్రధర్ గారికి అండ్ ప్రకాష్ రాజ్ గారికి, వీళ్ళకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పుస్తకం భాస్కరం గారు నాకు ఇచ్చి చదివి నువ్వు నాకు దీని మీద ఏదైనా రాయాలి అన్నట్టుగా చెప్పారు. కానీ ఇలా మాట్లాడడానికి కూడా ఒక అవకాశం ఇస్తారని నేను అనుకోలేదు. బట్ దానికి భాస్కర్ గారికి కృతజ్ఞతలు. అయితే ఈ పుస్తకం నా చేతికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా చదవడం స్టార్ట్ చేశాను. ఇంతకుముందు చక్రధర్ గారు చెప్పినట్టు బహురూపుల వాడు అనడానికి పూర్తిగా ఒక అర్హత ఉన్నటువంటి వ్యక్తి శ్రీమన్. ఎన్ని రకాల ఒక వ్యక్తిలో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయా అని మనం ఊహించము. అంటే ఇప్పుడు ఇంతకుముందు పుష్ప సినిమా గురించి చెప్తున్నారు, అది చూడలేదు. బట్ అది ఎలా ఉంటుందో నాకు అంత ఐడియా లేదు. బట్ దాంట్లో హీరో క్యారెక్టర్ సంథింగ్ ఇదంతా కాల్పనికత. బట్ దానికి మించి 100 రెట్లు ఎక్కువగా మనం అట్రాక్ట్ అవుతాము ఎస్పెషల్లీ ఈ వ్యక్తి యొక్క కథతో. బేసికల్గా ఇతను ఒక జర్మన్ పిల్లవాడు, పూర్ పిల్లగాడు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాడు. ఎట్లా అతను తన జీవితంలో ఒక గొప్ప బిజినెస్ మ్యాన్గా ఎదుగుతాడు అనేది మనం ఈ కథలో చూస్తాం. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఆయనకు అసలు ఆర్కియాలజీ అనే విషయం మీద కనీసం 5 పైసల ట్రైనింగ్ కూడా లేదు. ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఆర్కియాలజీ అయితే అతన్ని ఏంటి అంటే హోమర్ పూంతాడు. అతనిలో హోమర్ యొక్క ఇలియడ్ని, దాంట్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ని దాన్ని నిజంగానే అనుకోని చెప్పేసి 24 గంటలు అదొక రకమైనటువంటి ట్రాన్స్లో ఉంటాడు అతను. సో ఆ ట్రాన్స్ ఏ స్టేజ్లో ఉంటుందంటే అది హోమర్ అనేది ఒక కథ కాదు, ఇది నిజంగా జరిగింది, భూమి మీద జరిగినటువంటి వాస్తవము, ఇది ఒక పురాణం కాదు అని, ఒక ఇతిహాసం కాదు అనేటువంటి ఒక దాన్ని గట్టిగా నమ్ముతాడు అతను. అయితే ఈ జీవితం యొక్క ప్రాసెస్ మొత్తంలో ఎప్పుడైతే అతను గొప్పగా బిజినెస్ మ్యాన్గా అవుతాడో మెల్లగా ఇటువైపు వస్తాడు. అంటే ఇలియడ్ యొక్క ఆ యొక్క కథను తను దర్శించాలి డైరెక్ట్గా, ఈ భూమి మీద జరిగిన ఒక వాస్తవం లాగా దాన్ని నేను కనుక్కోవాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు జర్నీ. ఈ ప్రాసెస్లో అతను ఒక ప్రెమోయిస్ రాజు యొక్క భాండాగారాన్ని కనుక్కున్నానని చెప్పేసి ధనాన్ని, బంగారాన్ని కూడా కనుక్కుంటాడు. అంటే చాలా నిధులు, నిక్షేపాలను కనుక్కుంటాడు. ఇదంతా జరగడానికి విషయం ఏంటి అంటే ఇట్ ఈజ్ నాట్ బికాజ్ ఆఫ్ ఆర్కియాలజీలో ఉండేటువంటి ఒక వ్యక్తి కాదు అతను. కేవలం తనలో ఉండేటువంటి ఒక ట్రాన్స్, ఇలియడ్ మీద, హోమర్ మీద ఉండేటువంటి ఒక ట్రాన్స్ అతన్ని పని చేయిస్తుంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో అతనిలో ఎంత ఆ క్యారెక్టరైజేషన్లో ఎలా ఉంటుందంటే ఆయన పూర్తిగా ఒక విజనరీ అనిపిస్తాడు, కానీ పెద్ద ఫ్రాడ్ లాగా ఉంటాడు. విజనరీ విత్ లాట్ ఆఫ్ ఫ్రాడ్. విపరీతమైనటువంటి వదురుబోతనం ఉంటుంది, గర్వం ఉంటుంది. తర్వాత మనం ప్రశ్నించదగ్గ ఒక మొరల్ కండక్ట్ ఉంటుంది. అతని నైతికతలో మనం ఎన్నో విషయాలు ప్రశ్నించవచ్చు, అలా ఉంటుంది. అండ్ అన్నిటికంటే మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసేది విపరీతమైన వాంఛాపరత్వం. నేను ఇది చేయాలి, సాధించాలి అనుకునే ఒక గుణం ఏదైతే ఉందో అది భలే అట్రాక్ట్ చేస్తుంది మనల్ని. ఒక మనిషిలో ఇంత కోరిక ఉంటుందా, ఏదన్నా చేయాలి అని ఒక కోరిక ఇంతగా ఉంటుందా అని. అయితే ఆ వాంఛ, తీవ్రమైన వాంఛ అతనిలో ఏదైతే ఉందో అది ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. అంటే ఏదైతే అతను కలగన్నాడో ఇలియడ్ నిజంగా జరిగింది అని, అది నిజంగా అది సాధించడం కోసం చరిత్రను మళ్ళీ పునర్లిఖించాడు, పునర్నిర్వచించాడు. తను కూడా ఒక చరిత్రగా మారాడు. అది ఇతని యొక్క శ్రీమన్లో ఉన్నటువంటి క్యారెక్టర్ యొక్క గొప్పతనం. ఈ పుస్తకంలో కూడా మనకు అంతటి వేరియేషన్స్ కనిపిస్తాయి. అంటే అతని క్యారెక్టర్ యొక్క ప్రతిఫలనము మనకు ప్రతి స్టేజ్లో కనిపిస్తుంటుంది. ఇంత వేరియేషన్స్ కనిపిస్తుంటాయి. దాంట్లో అతనిలో ప్రేమ కనిపిస్తుంది, ఒక మంచి ప్రేమికుడు కనిపిస్తాడు. తర్వాత ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా దేశాల మధ్యన తిరుగుతాడు. అయినా
దొంగ పాస్పోర్ట్లు పెట్టుకొని తిరుగుతాడు. అంటే ఎన్నో ఎన్నో రకరకాలమైన వేరియేషన్స్. ప్రభుత్వాన్ని కూడా భయపెడతాడు, అబద్ధాలు చెప్తాడు. ఆ తర్వాత నిధుల్ని కొల్లగొట్టాలని, దాని తర్వాత అది వేరే విషయము, బట్ నిధులను కూడా అతను కొల్లగొడతాడు తన వైఫ్ సహాయంతో, సోఫియా అనే సెకండ్ వైఫ్ సహాయంతో. ఇంత వేరియేషన్స్ ఉండేటువంటి ఒక వివిడ్ పిక్చర్, రూపాలుగా ఉండేటువంటి ఒక పిక్చర్ మన ముందర ఆవిష్కారం అవుతుంది. అల్టిమేట్గా ఏంటి అంటే, ఒక వ్యక్తి ఎవరైతే నాకు అల్టిమేట్గా ఏం కనిపిస్తుందంటే, ఒక విపరీతమైన వాంఛాపరత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి, నేను సాధించాలి అనుకున్నట్టు. నాకు తెలిసి ఇంత కోరిక ఉండేటువంటి వ్యక్తిని నేను చూడలేదు ఇప్పటిదాకా అయితే. అంటే అంత పిచ్చితనం ఉండే వ్యక్తిని నేను చూడలేదు. ఇతనిలో అది కనిపిస్తుంది. అయితే ఈ యొక్క దీని కథ తీసుకుంటే సేమ్ ఇప్పుడు ఒక ఆల్కెమిక్ మెటఫర్ ఈజ్ గోల్డ్. అంటే ఎట్లయితే ఒక మనము నిధులు నిక్షేపాలు ఎక్కడున్నాయని అని అనుకుంటే, అవి ఆస్తులలో అంతస్తులలో లేవు. యాక్చువల్గా అవి మనసులో ఉన్నాయి. మనసులో ఉండేటువంటి అన్వేషణ శక్తిలో ఉన్నాయి. సో ఒక వ్యక్తి ఎప్పుడైతే అంత అన్వేషణ శక్తిని కలిగి ఉంటాడో అదే గొప్పనైనటువంటి నిధి. ఆ నిధి ఇతనిలో ఉంది. సో ఆ నిధి ఉన్నందుకే ఈరోజు మనము శ్రీమన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ యొక్క చరిత్రను కనుక చూస్తే మనకి ఈ లిటరేచర్ ఆఫ్ ఇలియడ్, అసలు ఇలియడ్ అనేది హోమర్ రాసినటువంటి గొప్ప కథ, ఇతిహాసం అనుకుంటే, అసలు ఎందుకు ఈ ఇతిహాసాలు మనకి ముందరకు వచ్చాయి? ప్రతి మనిషి అంటే మన ఉండేటువంటి ఎన్నో జాతులు, తెగలు ఇవి కథలతో నడిచాయి. కథలతో లేకుండా మనిషి ఎప్పుడూ దూరంగా లేడు. కథ మనిషిని నడిపించింది, మనిషి కథను నడిపించాడు. అయితే సమాజాన్ని నడిపించాయి కథలు యాక్చువల్గా. సో ఆ కథలలో ఎస్పెషల్లీ ఈ కథలు కూడా తమ పూర్వీకులకు సంబంధించినటువంటి కథలు, మా పూర్వీకులకు సంబంధించిన కథల గురించి చెప్పుకోవాలి అని చెప్పేసి ఎంతో తపన పడ్డారు వీళ్ళందరూ. సో మనకు స్టెప్పీ పాస్టోరల్స్ అని ఉంటారు యాక్చువల్లీ. నేను చెప్తుంటాను పాస్ట్ ఓరల్. యాక్చువల్లీ వాళ్ళు పాస్టోరల్ అండ్ పాస్ట్ ఓరల్. తమ పూర్వీకుల గురించిన కథలను ఓరల్గా, మౌఖికంగా చెప్పుకునే వాళ్ళు. దాదాపు ప్రతి తెగ మన భూమి మీద అలాగే అవి ముందుకు కదులుతూ వెళ్ళాయి. సో ఈ ఓరల్ కథలను ఎప్పుడైతే ఒక రైటర్ లేదా ఒక ఋషి, ఇలియడ్ లాంటి, హోమర్ లాంటి ఋషులు దాన్ని కన్సీవ్ చేస్తారో, సాధారణంగా దాంట్లో ఏం చెప్తారు అంటే, ఒక మెటఫర్. 1 minute. హైపోథటైజ్ చేయడం అనేది మనకు కనిపిస్తుంది. దేన్ని హైపోథటైజ్ చేయాలి? ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి జీవితాన్ని, తన చుట్టూ జరుగుతున్నటువంటి జీవితాన్ని, తన అనుభవాల్ని ఎలా హైపోథటైజ్ చేస్తాడు అనేదే మనకి ఇతిహాసాలుగా ఉన్నాయి. దేన్ని హైపోథటైజ్ చేయాలి? అసలు హైపోథెసిస్ ఏంటి? హైపోథటైజ్ చేయాల్సింది ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాని. జీవితం అంటే ఏమిటి? విధి అంటే ఏమిటి? అదృష్టం అంటే ఏమిటి? దురదృష్టం అంటే ఏమిటి? మరణం అంటే ఏంటి? ఇవి చాలా అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. మరణం అంటే ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా చెప్తాం. జీవితం అంటే ఏంటి? కానీ ఈ అందరికీ అనుకూలంగా ఉండవలసిన ఒక హైపోథటైజ్ చేయగలగాలి. సో ఈ సీడ్స్ ఎవరైతే ఋషులు ఉన్నారో వీళ్ళు దాన్ని ఒక హైపోథటైజ్ చేయగలిగారు. ఎప్పుడైతే మానవుల యొక్క అనుభవాల్ని, మానవ సమాజాన్ని హైపోథటైజ్ చేస్తున్నారో మనకు ఒక ఇతిహాసం పుట్టింది. ఎప్పుడైతే
ప్రకృతిలో ఉండేటువంటి శక్తుల గురించి ఆ మెటీరియలిస్టిక్ దాని గురించి ఎప్పుడైతే హైపోథటైజ్ చేస్తున్నారో మనకు సైన్స్ పుట్టింది. సో సైన్స్కి ఇతిహాసానికి మూలం ఒకటే ఉంది, హైపోథటైజింగ్ ద ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా. సో ఈ ఓల్డ్ ఋషులుగా రైటర్స్ అందరు కూడా ఇలా ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాను హైపోథటైజ్ చేయడంలో వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళారు. ఈ ట్రాయ్ సంబంధించిన యుద్ధము ఇది ఏం హైపోథటైజ్ చేస్తుంది, ఇలియడ్ ఏం హైపోథటైజ్ చేస్తుంది, మహాభారతం ఏం హైపోథటైజ్ చేస్తుంది, మనం జాగ్రత్తగా గమనిస్తే జీవితం యొక్క నిరర్థకత, జీవితంలో ఏమీ లేదు అనే ఒక నిరర్థకతను హైపోథటైజ్ చేస్తాయి. ఫెలామినా కంక్ అని ఒక ఇప్పుడు ఫేమస్ వెబ్ సిరీస్ నడుస్తుంది, దాంట్లో ఆమె అంటుంది నిహిలిజం అంటే ఈ నిరాశావాదము లేదా నిరర్థకవాదం ఏదైతే ఉందో, అంటే జీవితం అనేది నిరర్థకము అనే దాన్ని పెద్ద పెద్ద వర్డ్స్లలో చెబితే అది ఎగ్జిస్టెన్షియలిజం అవుతుంది అని అంటుంది ఆమె. దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే నేను అనుకుంటున్నాను దానిలో దేవతల్ని అలాగే విధిని పెడితే అది ఇతిహాసం అవుతుంది. సో ఇతిహాసం మనం ఇప్పుడు ఇలియడ్లో అయినా జీవితం యొక్క నిరర్థకత, మహాభారతంలో చివరిగా యుధిష్ఠిరుడు స్వర్గారోహణ పర్వంలో చూస్తే తనతో పాటు దుర్యోధనుడు ఉంటాడు స్వర్గంలో, తన సొంత తమ్ముళ్ళు నరకంలో ఉంటారు. సో అప్పుడు అల్టిమేట్గా అతను ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ జీవితం యొక్క క్షణభంగురతనే. అంటే వాళ్ళు యొక్క ఫిలాసఫైజ్ చేసిన, వాళ్ళు యొక్క హైపోథటైజ్ చేసిన విషయము జీవితం యొక్క క్షణభంగురత, నిరర్థకత. తర్వాత చూస్తే వాళ్ళల్లో ఇంకొక ఫ్యాసినేషన్ కనిపిస్తుంది. ఆ ఫ్యాసినేషన్ ఏంటి అంటే టు మేక్ ఐడియల్, ప్లేటోనిక్ ఐడియా ఆఫ్ ఐడియల్ ఫార్మ్. ప్లేటో ప్రతిదాన్ని ఒక ఐడియల్ త్రికోణం ఎలా ఉంటుంది అని అతను ఏ విధంగా అయితే చెప్పాడో, ఏ విధంగా అయితే ఐడియా నుంచి ఇవి పుడతాయని అనుకున్నాడు, అలాగే ప్రతిదాన్ని ఐడియలైజ్ చేయాలి. బికాజ్ ఎప్పుడైతే హైపోథటైజ్ చేస్తున్నావో ఒక ఐడియలైజేషన్ ఉండాలి. ఆ హైపోథటైజ్ చేసి రీసెర్చ్ చేయాలి, పరిశోధించాలి. మనుషుల లోకంలో పరిశోధిస్తే ఇతిహాసం అవుతుంది, ప్రకృతిలో పరిశోధిస్తే సైన్స్ అవుతుంది. సో ఇలా ఉండేటువంటి ఒక సిచ్యువేషన్లో మనకి ఈ యొక్క ఇవి కనిపిస్తాయి. అయితే ఇప్పుడు తెలుగు ఎస్పెషల్లీ తెలుగు సమాజంలో కనిపిస్తున్నటువంటి ధోరణి ఏంటంటే ప్రతిదాన్ని విమర్శించడం ఒకటి, తర్వాత బికాజ్ సైన్స్ అనేది హిస్టరీ అనేది ఒక సైంటిఫిక్ విభాగం అది. కానీ కేవలం హెన్పికింగ్గా అక్కడో విషయము, ఇక్కడో విషయము, ఇంకెక్కడో ఇంకో విషయము, ఇంకో సినిమాలో ఒక విషయము, ఒక కాల్పనిక నవల్లోంచి ఒక విషయం పట్టుకొని వచ్చి ఇదే హిస్టరీ అని చెప్పేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నాం. దీన్ని కూల్చాలి అని అంటే కల్లూరి భాస్కరం గారి లాంటి పుస్తకాలు ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. కల్లూరి భాస్కర్ గారు ఇప్పటికి 12 పుస్తకాలు తెచ్చారంటే ఆయనకు ఈ ఐడియా లేక అయితే కాదు, ఆ సైంటిఫిక్ విగర్ కనుక లేకపోతే ఏ పుస్తకం తెచ్చినా కూడా కాల్పనికతలోకి అవి మునిగిపోయి అదే హిస్టరీ అయిపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ మనకు మొన్న జస్ట్ అన్నమయ్య ఎవరు అని అంటే నాగార్జున అని చెప్తున్నట్టుగా, రేపొద్దున మనం ఎలాంటి సమాజాన్ని, సైంటిఫిక్ సమాజాన్ని సృష్టిస్తున్నాము, కేవలము పొలిటికల్లీ ఐడియాలజికల్ విషయాల్ని హిస్టరీలోకి తీసుకొని వచ్చి ఇదే హిస్టరీ అని మభ్య పెట్టడం ఏదైతే జరుగుతూ ఉందో. ఒకతను అంటాడు కర్ణుని యొక్క పాత్రను తప్పుగా చూపించారు ఆ సినిమాలో అని చెప్పి ఒక ఆయన గొడవ చేస్తాడు. ఇంకో అతను శివుడు అంటే ఎవరో కాదు, బౌద్ధ భిక్షు, ఆయన మొత్తం తల మీద ఎంట్రుకలు పెట్టుకున్నాడు కాబట్టి ఆయన బౌద్ధుడు అంటాడు. ఇంకొక ఆమె అంటుంది రీసెంట్ హిస్టరీ, అంబేద్కర్ బౌద్ధిజంలోకి పోవడానికి కారణము కాంగ్రెస్ పార్టీలో హిందూ మతం కాండిచేత. ఎవరు పై వీళ్ళందరూ? ఈ కౌన్ హే అన్నట్టుగా కహాసే ఆరే లోగ్ అని.
ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఈ పుస్తకాలు నిజానికి సైన్స్, చరిత్ర వెనుకల ఉండేటువంటి సైన్స్ని పట్టుకొని ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి మనకి. లేకపోతే చరిత్ర నవ్వులపాలు కావడం మాత్రం తప్పదు. సో ఇక్కడ నేను ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. ఎందుకు సైంటిఫిక్గా మనం చరిత్రను చదువుకోవాలి? లేకపోతే ఏం జరుగుతుందంటే చరిత్రకు చాలా తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఒక కాల్పనికంగా నేను ఊహించాను కాబట్టో, లేకపోతే నాకు ఎక్కడెక్కడో రిఫరెన్స్ దొరికింది కాబట్టో అని చెప్పి పట్టుకొని వచ్చి రాస్తున్నటువంటి రాతల వల్ల ఎంత ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే చరిత్రను ప్రజాబాహుల్యానికి ఇవ్వడం అనేది ఒక బాధ్యతతో కూడినటువంటి అంశం. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. కానీ మనం ఒకటి ఆలోచించాలి, ఈ రెస్పాన్సిబిలిటీని మరిచి తమ సొంతంగా రాస్తున్నటువంటి ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున సైంటిఫిక్ డెవలప్మెంట్ జరిగినప్పుడు వీళ్ళందరూ బఫూన్లుగా నిలబడతారు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఎట్లా అయితే మనము సైంటిఫిక్గా చెప్పాలి ఈ సైంటిఫిక్ దాన్ని అని మనం అనుకుంటున్నామో, ఈ యొక్క దీంట్లో చెప్పేటువంటి ప్రతి వ్యక్తి నిజంగా ఆబ్జెక్టివ్గా చెప్తున్నాడా? ఆబ్జెక్టివ్గా చరిత్రను చెప్పడం నిజానికి సాధ్యమా? మనం ఒక చిన్న విషయం, నిన్న ఏం జరిగిందో అని ఎవరికన్నా ఒక సంఘటన జరిగింది అనుకోండి, మా ఇంటికి ముందర ఎవరో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, ఏం జరిగింది అని ప్రశ్న అడిగిస్తే వాడు జరిగింది చెప్పడంతో పాటు తన సొంత విషయాన్ని కూడా చెప్తాడు. అంటే మనిషి బై నేచర్ ఈ సబ్జెక్టివ్. ఎస్పెషల్లీ చరిత్ర వంటి విషయాల్లో సబ్జెక్టివ్ ఎలిమెంట్ కంపల్సరీ ఉంటుంది. చరిత్ర అనేది మనకు తెలియదు ఆబ్జెక్టివ్, వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఇట్. ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ చరిత్ర చేస్తున్నప్పుడు ఆబ్జెక్టివ్గా మాత్రమే చెప్తారు అనుకోవడం పిచ్చి, అబద్ధం, నిజమైన అబద్ధం. కాబట్టి సబ్జెక్టివిటీ ఉంటుంది. ఏం సబ్జెక్టివ్ ఉంటుంది? అసలు ఆ వ్యక్తి ఎవరు, అతని మతం ఏంటి, అతని కులం ఏంటి, అతను ఎవరితో, అతని చదువు ఎలా చదువుకున్నాడు, అతను ఎలాంటి గురువుల దగ్గర శిక్షణ పొందాడు, అతని యొక్క గ్రోత్ ఎలా ఉంది, అతను ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఎవరితోటి ఎనిమిస్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి సైంటిఫిక్ సబ్జెక్టివ్ దాంట్లోకి వచ్చి కూర్చుంటాయి అవన్నీ. అది ఎగ్జాక్ట్లీ శ్లీమన్కి జరిగింది. శ్లీమన్లో కూడా అతని పెంపక విధానము, అతను పెరిగిన విధానము, అన్నీ వచ్చి దాంట్లో కూర్చుంటాయి. అయితే ఇది శ్లీమన్లో జరిగిందే కాదు, ఇప్పుడు ఉండేటువంటి ఇది ఆర్కియాలజీకి సంబంధించింది కాబట్టి నేను ఆర్కియాలజీ గురించి చెప్తున్నాను. ఆర్కియాలజిస్టులు కూడా ఈరోజు అదే అంగీకరిస్తున్నారు. ప్రతి ఒక్క ఆర్కియాలజీ ఏదైతే ఫైండింగ్ ఉందో దాంట్లో సబ్జెక్టివ్ ఎలిమెంట్ డెఫినెట్లీ ఉంది. చిన్న 3 ఉదాహరణలు చెప్తాను. కేవ్ పెయింటింగ్స్ గురించి మనం వింటుంటాం, కేవ్ పెయింటింగ్స్. సో ఈ కేవ్ పెయింటింగ్స్లో మొట్టమొదటి కేవ్ పెయింటింగ్స్ 19th సెంచరీ మొదట్లో బయటపడ్డప్పుడు గేబ్రియల్ డి మార్టిలెట్ అనేటువంటి వ్యక్తి, ఒక ఆర్కియాలజిస్ట్, గేబ్రియల్ డి మార్టిలెట్ అనే వ్యక్తి. ఇతను ఎలాంటి ట్రైనింగ్ పొంది ఉన్న వ్యక్తి అంటే చిన్నప్పుడు నియోలిథిక్ ఏజ్లో ప్రీస్టులు అనేవాళ్ళు వచ్చి మతాన్ని సృష్టించి మతాన్ని మనుషుల మీద రుద్దారు అని చెప్పేటువంటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన ఒక గురువు యొక్క శిష్యుడు. అంటే మతం ఎలా పుడుతుంది, ఒక సమాజంలో మతం ఎలా పుడుతుంది, దాని యొక్క ఇవల్యూషన్ ఎలా ఉంటుంది, ప్రజల్లోంచి వస్తుందా, ఎట్లా వస్తుంది, ఎన్నో ఉంటాయి దీంట్లో. ఇదేమీ లేకుండా కేవలం ఒక ప్రీస్ట్ అనేటువంటి కొంతమంది ఇంట్లో పని లేకుండా కూర్చొని వాళ్ళే ఒక మతాన్ని సృష్టించి వాళ్ళు ప్రజలకు ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇట్లా ఉండాలి, అట్లా ఉండకూడదు అని చెప్పి దాన్ని ప్రజల మీద రుద్దారు, అందుకే మతాలు వచ్చినాయి అని ఒక వాదన చేసేటువంటి వ్యక్తి యొక్క శిష్యుడు అతను. దాన్ని నమ్మాడు అతను. అయితే ఎప్పుడైతే ఈ కేవ్ ఆర్ట్స్ కనపడ్డాయో మొట్టమొదట, అతను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఇది క్రిస్టియానిటీకి సంబంధించిన ఈ ప్రీస్టులు ఏదో చేస్తుంటారు, ఇట్లాంటివి ఏం జరగలేదు అని చెప్పి ఖండించేశాడు దాన్ని. అంటే ఒక సైంటిఫిక్గా చాలా హై ఎండ్లో ఉండేటువంటి ఒక వ్యక్తి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తోటి దాన్ని అలా మాట్లాడడం వల్ల నెక్స్ట్ 20 years వరకు ఏ కేవ్ ఆర్ట్ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని డిస్కార్డ్ చేస్తారు. ఇదంతా క్రిస్టియన్ వాళ్ళు కేవ్స్లోకి వెళ్ళి ప్రింట్ చేశారు అని చెప్పి అలాంటి చూడండి, అది యాక్చువల్గా కేవ్ ఆర్ట్ అనేది ఎప్పటిదో పురాతనమైనది.
కానీ మొదటి 20 years అది మొత్తానికి ఎలాంటి దాని పరిశోధన జరగకుండా పోవడానికి కారణము ఇలాంటి సబ్జెక్టివిటీ దాంట్లో వచ్చి కూర్చోవడం. తర్వాత మనం నియాండర్తల్ మనిషి గురించి మాట్లాడుకుంటాం. నియాండర్తల్ మనిషి కూడా ఆయన ఇది ఫ్రాన్స్లో నియాండర్తల్ ఒక ఇది దొరుకుతుంది, ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో నియాండర్తల్ స్కెల్టన్ దొరుకుతుంది. సో ఒక స్కెల్టన్ దొరుకుతుంది, దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక వీళ్ళ దగ్గర కోరు, అంటే ఎవరు ఇంతకుముందు చెప్పినటువంటి మార్టిలేటర్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ క్రిస్టియన్ దానికి అని అంటున్నారని చెప్పేసి దొరికిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తారు, మార్సెలిన్ బౌలీ అని చెప్పేసి. ఇది 20th centuryలో, ఎర్లీ 20th century. అయితే అతను ఏం చేస్తాడంటే ఆ ఫేమస్ అతను ఒక పెద్ద ఫిగర్ అనమాట, అంటే చాలా పెద్ద తలకాయ ఆ టైంలో ఆర్కియాలజీలో. సో అతను ఏం చేస్తాడంటే ఆ పరిశోధించి యాక్చువల్గా ఆ పరిశోధించిన వ్యక్తి ఎవరు అంటే ఆ కళేబరం ఎవరిది అంటే ఒక ముసలి వ్యక్తిది, అంటే నడుము వంగిపోయినటువంటి ఒక ముసలి వ్యక్తిది. ఈయన దాన్ని చూసి ఏం సూత్రీకరణ చేస్తాడంటే నియాండర్తల్ మనుషులు వంగి ఉంటారు, వాళ్ళు పూర్తిగా ఎరెక్ట్గా కాలేదు అని చెప్తాడు. ఇది ఎంత తప్పు సైన్స్కి ఇది. ఈయన చెప్పాడు కాబట్టి ఇంకా అందరూ దాన్ని నమ్మాల్సిందే. ఒక పెద్ద ఫిగర్ చెప్పాడు, ఇంకా మనం తిరుగు మాట్లాడడానికి లేదు. సో ఆ విధంగా అలా వంగిపోయి ఉంటారు. నెక్స్ట్ 40-50 ఏళ్ళు వరకు ఎలాంటి ఆ ఏరియాలో ఎలాంటి కళేబరాలు దొరికినా ఇవి నియాండర్తల్వి కాదు అని చెప్పేసి పడేది, ఎందుకంటే నియాండర్తల్ వంగి ఉంటాడు కాబట్టి. ఇది ఎలాంటి పిచ్చిదనానికి దారితీస్తుంది. మన దగ్గర కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గరకు వచ్చినప్పటికీ ఫస్ట్ అలెగ్జాండర్ కనింగ్హామ్ అని ఉంటాడు. అతని యొక్క క్యారెక్టర్ ఏ విధంగా దాని మీద పడుతుందంటే అతనికి చిన్న చిన్న డీటెయిల్స్, ఆర్కియాలజీలో చిన్న చిన్న డీటెయిల్స్ అతనికి ఇష్టం ఉండదు. నేను ఒక పెద్ద విషయాన్ని కనుక్కోవాలి కాబట్టి తొందరగా నాకుండే టైంలో తొందరగా దాన్ని తవ్వాలి, తొందరగా బయట పెట్టాలి, ప్రపంచాన్ని ముందర నేను గొప్ప అని చూపించుకోవాలి. ఇది అతనిలో ఉండేటువంటి విపరీతమైనటువంటి కాంక్ష, విపరీతమైనటువంటి పేరు మీద ఉండేటువంటి దుగ్ధ అనుకోవచ్చు. సో దాంతో అతను చేసిన ఎక్స్కావేషన్స్ చాలా ఎర్రాటిక్. సేమ్ అదే విధంగా ఈరోజు ఏ విధంగా అయితే మన శ్లీమన్ చేసిన ఎక్స్కావేషన్స్ కూడా అవి చాలా లోపభూష, అవి ప్రిమిటివ్. అఫ్కోర్స్ అతను ఒక ఆర్కియాలజీకి ఒక పాపులారిటీని తీసుకొని వచ్చాడు, దాన్ని ఒక హీరో చేశాడు, ఆయననే హీరోలాగా తయారాడు. బట్ ఆయన ఈరోజు ఆర్కియాలజిస్ట్ ఒప్పుకునేది ఏంటి అంటే ఇవన్నీ కూడా చాలా ప్రిమిటివ్, చాలా డిస్ట్రక్టివ్, అవి చాలా డిస్ట్రక్టివ్, రప్పరప్పు చేసుకుంటూ వెళ్ళిపోతాడు అతను. బికాజ్ తన యొక్క క్యారెక్టర్ దాంట్లో ఆబ్జెక్టివ్గా దాన్ని తీసుకొని వచ్చాడు. తన యొక్క స్వతహాగా ఉండేటువంటి క్యారెక్టర్ని, తనలో ఉన్నటువంటి భావజాలాల్ని, ఆ పొలిటికల్ ఐడియాలజీస్ని దాంట్లో ఏమన్నా కూరుస్తున్నాడా అనేది కనుక మనం పరిశీలించకపోతే చరిత్ర అనేది ఫ్యూచర్లో ఒక సైంటిఫిక్ విషయంగా కంటే కూడా ఒక పూర్తి పిచ్చితనంగా తయారవుతుంది. అలాంటి కండిషన్స్లో ఉన్నటువంటి తెలుగు సమాజంలో ఈరోజు కల్లూరి భాస్కర్ గారు లాంటి వాళ్ళు నిలబడి మళ్ళీ లేదు దీన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తాం, మళ్ళీ సైన్స్ని తీసుకొని వస్తాం అని చెప్పి మళ్ళీ నిలబడి ఇలాంటి పుస్తకాలు తీసుకొని వచ్చారు. అందరూ కంపల్సరీగా చదవాల్సిన పుస్తకము. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.